మీరు గనక కాలేజ్‌లో ఉన్నారు అంటే డోంట్ బికమ్ దట్ పర్సన్ హూ విల్ బి లైక్ ఫస్ట్ 2 ఇయర్స్ లైఫ్ ఎంజాయ్ చేద్దాంలే. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్‌లో అంతా ఫిగర్ ఔట్ అయిపోతుందని. అవ్వదు. ఫిగర్ ఔట్ అవ్వదు. నువ్వు అనుకునేంత వరకు అవ్వదు. ఫస్ట్ ఇయర్ నుంచే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. నాన్ నెగోషియబుల్. ఫస్ట్ ఇయర్ నుంచి యూ హ్యావ్ టు గెట్ ఎ గ్రిప్ ఆన్ యువర్ టెక్నికల్ స్కిల్స్. ఆ టెక్నికల్ స్కిల్స్ ఏమన్నా అయ్యుండొచ్చు. ఫైనాన్స్ అయ్యుండొచ్చు, రోబోటిక్స్ అయ్యుండొచ్చు, ఏఐ అయ్యుండొచ్చు, కోడింగ్ అయ్యుండొచ్చు, మెకానిక్స్ అయ్యుండొచ్చు, ఎలక్ట్రానిక్స్ అయ్యుండొచ్చు, ఏదైనా సరే మీ ఇంట్రెస్ట్. కానీ థర్డ్ ఇయర్ వచ్చే లోపు దాని మీద ఆ టెక్నికల్ స్కిల్ మీద గ్రిప్ తెచ్చుకోండి. అప్పుడు థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చినప్పుడు మీరు కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలరు. కాన్ఫిడెంట్‌గా మీ టెక్నికల్ స్కిల్స్‌ని చూపించగలరు. ఈ 2 స్కిల్స్ ఉంటే 100% జాబ్ వచ్చేస్తది. జాబ్ లేదు అనుకోండి లాస్ట్‌కి మిగిలేది ఎక్స్‌క్యూజెస్ మాత్రమే. చాలామంది ఏమంటారు తెలుసా? జాబ్ రాకపోతే అరే నేను ఒక ఇంట్రోవర్ట్‌ని, నాకు ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు. అందుకే నాకు జాబ్ రాలేదు. అంతా వేస్ట్ ఆఫ్ టైమ్. ఓకే. సో ట్రై టు బికమ్ దట్ పర్సన్ హూ థర్డ్ ఇయర్ వచ్చేలోపు కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. టెక్నికల్ స్కిల్స్ కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. అప్పుడు ఫస్ట్ జాబ్, సెకండ్ జాబ్, కాలేజ్ నుంచి బయటకు వచ్చేలోపు ట్రై టు హ్యావ్ యాజ్ మెనీ ఆఫర్స్ యాజ్ యూ క్యాన్. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేకపోతే బయట ప్లేస్మెంట్స్ ట్రై చేయండి. బయట లింక్డ్ఇన్‌లో ట్రై చేయండి. కానీ కాలేజ్ నుంచి బయటకు వచ్చే లోపే 3-4 జాబ్ ఆఫర్స్ అట్‌లీస్ట్ ఉండాలి మీ చేతుల్లో. అప్పుడు కాలేజ్ నుంచి మొత్తం బయటకు వచ్చిన తర్వాత యూ కెన్ డిసైడ్, యూ కెన్ చూస్. అరే ఈ కంపెనీ నాకు మంచి ప్యాకేజ్ ఇస్తుంది, మంచి రోల్ ఇస్తుంది, మంచి లొకేషన్ ఇస్తుంది. అప్పుడు కంట్రోల్ మీ చేతిలో ఉంటది. లైఫ్ మీ చేతిలో ఉంటది. లేదు అంటే కాలేజ్‌కెళ్ళి కూడా వేస్టే ఇంకా.